గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. మీలో చాలామంది ప్రపంచంలో ఆయా దేశాల నుండి, భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి ఈ వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు. ప్రతిరోజు దేవుణ్ణి మంచితనాన్ని గుర్తించి ఆయన కృపలో వర్ధిల్లుతున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. Psalm 50 and verse 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. వాటిని కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథం 2 విధాలుగా రాయబడిందని తరచుగా చెబుతూ ఉంటాను. ఒకటి డివైన్ రెవల్యూషన్, రెండవది డివైన్ ఇన్స్పిరేషన్. దేవుని ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధ గ్రంథం కోట్లాది మందిని ప్రభావితం చేయడానికి ఉన్న కారణంలో ఇది కూడా ఒకటి. మనుషులు రాసిన గ్రంథం అయితే ఇంత ప్రభావవంతంగా మనుషులను ప్రభావితం చేయదు. దేవుని గ్రంథం కనుకే ప్రపంచంలో అనేక మంది హృదయ మార్పును అనుభవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అనేక మంది జీవితాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. నూతన సృష్టిగా అనేక మంది మార్చబడ్డారు. తద్వారా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నష్టపోయిన వాళ్ళు కానీ, చెడిపోయిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. బైబిల్ గ్రంథాన్ని చదివి బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది బైబిల్ చదివి అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి కొంతమంది వాటినే హైలైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్వదినాల్లో జరిగిన సంఘటనలను యథావిధంగా బైబిల్లో కొన్ని చోట్ల రాశారు. అయితే కొంతమంది దృష్టి ఎప్పుడు ఇంక వాటి మీద ఉంటుంది. వారి మనసు చెడిపోయిన మనసు కాబట్టి దృష్టి ఎప్పుడు వాటి మీదే పెట్టుకుని దేవుని దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం చదివి యాక్సెప్ట్ చేయగలిగితే, మనుషులు బలహీనతలు, మనుషులు పాపం చేసిన వారు అది యథావిధంగా బైబిల్లో రాయబడ్డాయి. వాటిని చదివి అలా చేయకూడదు అని నిర్ణయం తీసుకుని ప్రభు మీద ఆధారపడాలే కానీ వాటిని చదివి బైబిల్లో ఉన్నాయి కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదని కొంతమంది ఆక్షేపణ చేయడం సరైంది కాదు. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేరేపితం కనుక ప్రతి మాట మనకు ఆశీర్వాదకరమే. గమనించండి, 50వ కీర్తనను దైవజనుడైన ఆసాపు రాశాడు. ఆసాపు యథార్థంగా దేవుని స్తుతించాడు, యథార్థంగా దేవుని ఆరాధన చేశాడు, తనకు అప్పగించబడిన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు ఆసాపు. అయితే ఆసాపు రాసిన కీర్తనలో సంపూర్ణమైన విధేయతను మరియు అతనికి దేవుని పట్ల ఉన్న విశ్వాస్యత మనకు కనబడుతుంటుంది. 50వ కీర్తన మనం చదివినప్పుడు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తానేమో అనే మాట అక్కడ మనకు కనబడదు. దేవుడు ఎప్పుడు కూడా సందేహపూర్వకంగా వాగ్దానాలు ఇవ్వలేదు. ఆయన వాగ్దానాలు నిశ్చలమైనవి, సత్యమైనవి. నేను నిన్ను విడిపిస్తాను అంటే విడిపిస్తాడు అంతే. ఆయన అందులో కాంప్రమైజ్ లేదు. ఆయన మనుషుల్లాగా అబద్ధాలు ఆడేవాడు కాదు. ఆయన ఆపత్కాలంలో, ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కొన్నిసార్లు అననుకోని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, సమస్యలు మనం చుట్టుముట్టేస్తాయి. ఇక నా వల్ల కాదు, ఈ సమస్య నేను జయించలేను, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దన్న భావన కొన్నిసార్లు మనుషులకు రావడం ద్వారా తీవ్ర నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం దేవుణ్ణి ఆనుకోగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, సర్వమును తన మాట ద్వారా కలుగు చేసిన సర్వశక్తిమంతుడైన ప్రభు మీద ఆనుకోగలిగితే ఆయన మనలను విడిపించే దేవుడు. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. నేను ఆయా సందర్భాల్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారి జీవిత సాక్ష్యాలు అడిగి తెలుసుకుంటాను. దేవుని అంగీకరించడం వల్ల, దేవుని మందిరానికి రావడం ద్వారా, వాక్య సత్యాలు వినడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పండి అని అడిగినప్పుడు కొంతమంది చెప్పే సాక్ష్యాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒకప్పుడు వారి జీవితాలు వేరు, ఒకప్పుడు వారి బ్రతుకులు వేరు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు మార్గంలో వారు నడుస్తున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఇచ్చిన విడుదల, విమోచన చాలా ఉన్నతమైంది. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏదైనా ఒక ఆపదలో చిక్కుకుని ఆపత్కాలంలో ఉండి అటు ఇటు పరిగెత్తి వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారని పరిగెడుతున్నావా? దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాయి. కృపాసింహాసనం దగ్గర మోకరిల్లిన ఏ వ్యక్తి కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కృపగలవాడు. ఆయన తన కృపను సంపూర్ణంగా మన మీద కృమ్మరించే దేవుడు. ఆయన
వాస్తవానికి మన పాపాన్ని బట్టి మన మీద ఉగ్రత నిలిచి ఉండాలి, కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉగ్రతను ఆయన భరించి మనందరికీ రక్షణ ఇచ్చారు. ఆయన మనలను రక్షణ పొందుటకే నియమించాడని బైబిల్లో రాయబడి. నీ దేవుడు నిన్ను విడిపించువాడు ఆయన. ఆయా సందర్భాల్లో చాలామందిని నిరుత్సాహపరచొచ్చేమో, కానీ దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే మనం ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు విడుదలిచ్చారో, ఇప్పుడు మనం దేవుని మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. చాలామంది జీవితాల్లో జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు మొరపెడతారు, దేవుడు వారికి విడుదలిస్తున్నాడు, ఇంకా అక్కడితో చాలామంది ప్రభువు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి దూరంగా బ్రతికిన పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్ను నన్ను దేవుడు కలుగు చేయడంలో ఆయనకున్న ప్రధాన ఉద్దేశం ఆయన నామం మన జీవితాల ద్వారా మహింపరచబడాలని, గణపరచబడాలని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గరికి తెప్పించుమంటాడు కదా ఆయన. దేవుడు నిన్ను నన్ను కలుగు చేయడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, విశిష్టమైన ఉద్దేశం ఏంటంటే ఆయన నామం మహింపరచబడాలి. అది జరగనప్పుడు మన జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాం మనం. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. పౌలు భక్తుని చూసిన ప్రతి ఒక్కరూ దేవుని మహింపరిచారని లేఖనాలు సెలవిచ్చాయి. ఒకప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించిన వ్యక్తి ఇప్పుడు అదే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అని పౌలు గారిని చూసినప్పుడు ఆయన జీవితాన్ని బట్టి అనేక మంది దేవుని మహింపరిచారట. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నారా? ఆయన నామం కనపరచబడుతుందా? ఆయన హెచ్చింపబడుతున్నారా? పరిశీలన చేద్దాం. దేవునికి మహిమను ఆపాదించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. సంతృప్తిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆదరణను సమృద్ధిగా దేవుడు మనకు దయచేయవాడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆపత్కాలంలో మేము మొరపెట్టినప్పుడు మాకు విడుదల అనుగ్రహించే దేవుడు గనుక నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది, మా పట్ల నీకున్న ఉద్దేశాలు గొప్పవయ్యా. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థ ఇవ్వండి, విడుదలైన వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. అన్ని రకములైన ఆశీర్వాదాల కోసం నిజంలో కనిపెడుతున్న వారిని బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.